బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. కైలాసపట్నంలోని ఓ బాణసంచ తయారీ షాప్లో ప్రమాదం జరగడంతో స్పాట్లోనే 5గురు మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్నారు. ఇక పేలుడు తాటికి షెడ్డు కుప్పకూలిపోయింది. మృతులంతా సామర్లకోట వాసులుగా గుర్తించారు. రైటిక చనిపోయిన మృతులు తాతబాబు, గోవింద, రామలక్ష్మి, నిర్మలాపురం బాబురావు, మనోహర్ గా గుర్తించారు అక్కడున్న అధికారులు. రైటిక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే బాణసంచ తయారీ కేంద్రం ఉందో ఆ కేంద్రంలో కూడా ఈ భారీ పేలుడు సంభవించింది ఒక్కసారిగా. ఇక దాంతో అక్కడ పనిచేయడానికి వచ్చిన కూలీలు అనుకోవచ్చు, అలాగే పనిచేస్తున్న వర్కర్స్ అనుకోవచ్చు, ఒక్కసారిగా ఈ భారీ జరిగే అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఇక జరిగిన అగ్ని ప్రమాదంలో ఏదైతే బాణసంచ కేంద్రం ఉందో ఆ షెడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటన కూడా మనం చూస్తున్నాం. దీంతో అందులో పనిచేస్తున్న వాళ్ళు సుమారు 5గురు చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు కూడా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన గాయపడిన వారి ఆర్తనాదాలు కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజల్ని ఒక్కసారిగా కలిచివేసినాయి. రైట్, ఇక ఇప్పటికే మనం చూసుకుంటే సమ్మర్లో ఇటువంటి బాణసంచ కేంద్రాల్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అవి తీసుకున్నారా లేదా, అసలు ఆ యజమాని ఎవరు, ఇటువంటి ఘటన జరగడానికి కారణాలు ఏంటి, ఏ కారణం చేత ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనే డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సింది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇప్పటికే అందరూ కూడా అక్కడ హాస్పిటల్కి చేరడం కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. హోంమంత్రిని కలిసి హోంమంత్రితో మాట్లాడి కూడా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు, అందిస్తున్న చికిత్సకు సంబంధించి, ఇక అదే విధంగా పోలీసుల ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది, ఏ కారణం చేత అగ్ని ప్రమాదం సంభవించిందనే డీటెయిల్స్ కూడా సీఎం చంద్రబాబు కూడా ఆరా తీయడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, మృతుల సంఖ్య 6కి చేరినట్లు మనం చూస్తున్నాం. గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రమాదానికి గల కారణాలు తెలిసినాయా? క్షణానికి కైలాసపట్నానికి చెందినటువంటి ఈ అగ్ని ప్రమాదం, బాణసంచ తయారీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ 5గురు ముందుగా 5గురు చనిపోయినట్లుగా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇప్పటికీ మృతుల సంఖ్య దాదాపుగా 8కి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 3 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొక 5గురు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. మనము ఈ విజువల్స్ లో కూడా చూసిన ఛిద్రం అయిపోయినటువంటి శరీర భాగాలతో ఎంత దారుణమైనటువంటి ఈ ప్రమాదం సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మొత్తం ఈ బాణసంచ కేంద్రం అంతా కూడా ఈ ప్రమాదం దాటికి కుప్పకూలిపోయినటువంటిది అయితే ఉంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం తయారు చేయడానికి ఉన్నటువంటి బాణసంచ మొత్తం అంతా కూడా పేలిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ నర్సీపట్నం ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించి అసలు ప్రమాదం జరిగినటువంటి తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే హోంమంత్రితో మాట్లాడారు, జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడి అసలు ప్రమాదం జరిగినటువంటి తీరు, క్షతగాత్రుల పరిస్థితి ఏంటనేది వివరాలు అడిగి తెలుసుకున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగినటువంటిది మొత్తాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. పోలీసులకు కూడా దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర హోంమంత్రితో మాట్లాడినటువంటిది మాట్లాడి అసలు ప్రమాదం జరిగినటువంటి ఆ తీరు ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చారు వర్కర్స్, వాళ్ళకి సంబంధించిన వివరాలు మొత్తం అంతా కూడా తెలుసుకోవాలని ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూస్తే జరిగినటువంటి ప్రమాదము అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. కైలాసపట్నానికి సంబంధించి ముఖ్యంగా
కైలాసపట్నానికి సంబంధించి ఒక మారుమూల ప్లేస్ లో ఇది ఆ తోటల్లో ఇట్లయితే ఏర్పాటు చేసి ఈ బాణాసంచా కేంద్రాన్ని రన్ చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అసలు దీనికి సంబంధించినటువంటి యజమాని ఎక్కడున్నారు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటిది అయితే లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి ఆ యజమాని వస్తే తప్ప ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారని తెలిసేది లేదు. క్షతగాత్రులు అంటే గాయపడినటువంటి 8 మందిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరొక 5గురిని నర్సీపట్నం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ 5గురు ద్వారా ఎంతమంది వచ్చారు? ఎందుకంటే వీళ్ళందరూ కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళగా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి వీళ్ళందరి చేత ఈ పనులు అయితే చేయించారు. మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.